మనిషి జీవితంలో భావోద్వేగాలకు చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఆ భావోద్వేగాలలో కృతజ్ఞత అనేది అత్యంత పవిత్రమైన భావన. మనకు సహాయం చేసిన వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పడం. అంతేకాదు, వారు చేసిన మేలును జీవితాంతం గుర్తుంచుకోవడమే నిజమైన కృతజ్ఞత. కృతజ్ఞత వల్ల మానవ సంబంధాలు బలపడతాయి. పరస్పర గౌరవందయమమత మన హృదయాల్లో నిలిచిపోతాయి. విద్యార్థులు గురువుల పట్ల చూపే కృతజ్ఞత, పిల్లలు తల్లిదండ్రుల పట్ల చూపే గౌరవం వల్లే జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది. ధన్యవాదం అనేది ఒక ఆధ్యాత్మిక సాధన. ఇది మనసును సానుకూలంగా మార్చి సంతోషం, శాంతి వైపు నడిపిస్తుంది. కృతజ్ఞత ఉన్న చోట అసూయ ఉండదు, అసంతృప్తి ఉండదు. మన హృదయం స్వచ్ఛంగా మారుతుంది. రాముడు హనుమంతుణ్ణి స్నేహితుడిగా గౌరవించాడు. దానికి ప్రతిగా హనుమంతుడు శ్రీరాముడి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాడు. సీతమ్మను వెతకడం, లంకను దహించడం, ఇవన్నీ హనుమంతుడి కృతజ్ఞతకు జీవంత ఉదాహరణలు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ధర్మం కర్మ సమర్పణను బోధించాడు. అర్జునుడు కృష్ణుని గురువుగా, స్నేహితుడిగా గౌరవించాడు. సుధాముడు బీదవాడైనా కృష్ణునికి అటుకుల కానుక తీసుకెళ్లాడు. కృష్ణుడు ఆ ప్రేమను గౌరవించి అపారమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపడం కూడా ఒక గొప్ప సాధన. అది మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తుంది. కృతజ్ఞత లేని జీవితం అసంపూర్ణం. కృతజ్ఞత మన ఆత్మను పరమాత్మతో కలుపుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ధన్యవాదాలు చెప్పడం నేర్చుకుంటే మన జీవితం కృతజ్ఞతతో జీవిద్దాం. ధర్మ మార్గంలో నడిద్దాం.